రీసెర్చ్ చేసాము, మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నారు. ఊరికే చెప్తారా? వివి రావు గారు మనతో జాయిన్ అవుతున్నారు, రాష్ట్ర కన్వీనర్ ఎన్నికల నిఘా వేదిక. అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాసేపట్లో బీజేపీ నాయకులు, అలాగే అనలిస్ట్ కూడా జాయిన్ అవుతారు మనతో. నమస్కారం దయాకర్ గారు, రావు గారు. రావు గారు, ముందు ఐ వాంట్ టు టేక్ యువర్ బ్రీఫ్ కామెంట్, కాంగ్రెస్ పొలిటికల్ కామెంట్కి వెళ్లే ముందు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఈ చాలా సివియర్ అండ్ సీరియస్ ఎలిగేషన్స్ ఆన్ ది ఎంటైర్ సిస్టమ్, అంటే ఒక ఎలక్షన్ కమిషన్ అనే ఒక పెద్ద వ్యవస్థ మీద వారు చేసిన కామెంట్స్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే ఇంతకుముందు కూడా విమర్శలు వచ్చాయి, మనకి అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం, ఈవీఎంల విషయంలో వచ్చాయి. కానీ అసలు ఆ వ్యవస్థే బీజేపీ గెలుపు కోసం పనిచేస్తోంది, ఓట్ల చోరీలో పాలు పంచుకుంది, 2014 నుంచి మాకు అనుమానం ఉంది, 2024 ఎన్నికల్లో బయటపడింది, మా దగ్గర ఆధారాలన్నీ ఉన్నాయి. అంటే క్లుప్తంగా వారి కామెంట్స్ తాలూకా సారాంశం రావు గారు. ముందుగా అందరికి, ఏబిఎన్ శ్రోతలకి, మీ అందరు కూడా ఈ చర్చ ఏదైతే మీరు తీసుకున్నారో, ఇది ఈ ఎలక్షన్ కమిషన్ వర్సెస్ ఈరోజు రాహుల్ గాంధీ గారు చేసినటువంటి కామెంట్స్, బహుశా ఇది నేను లాస్ట్ 2009 ఎన్నికల తర్వాత ఈ ఈవీఎంస్ వ్యవహారంలో ఎంటర్ అయినప్పటికీ అప్పటికే మేము ఎన్నికల నిఘా వేదిక తరఫున ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో మేము ఎన్నికల నిఘా వేదిక తరఫున ఈ ఎలక్షన్స్ లో జరుగుతున్నటువంటి ఈ నాన్ ట్రాన్స్పరెంట్ అంశాల మీద మేము చాలా విస్తృత స్థాయిలో పనిచేయడం జరిగింది. అందులో ఎన్నికలలో జరుగుతున్నటువంటి అవకతవకలు అంటే ఒక ఈవీఎంఓ లేకపోతే ఒక ఓటర్ లిస్ట్ లో ఎన్నో రకాలుగా, అంటే యాక్చువల్ గా దాంట్లో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో ఎక్కడైతే టెక్నాలజీ ఇంటర్వెన్షన్, అంటే టెక్నాలజీ ద్వారా ఇలా పనిచేస్తున్నటువంటి అంశాలకి ఇక్కడ చాలా చాలా విమర్శలు గురవుతున్నాయి. ఒకటి ఈవీఎం కావచ్చు, రెండోటి ఇక్కడ ఓటర్ నమోదు లిస్టుల వ్యవహారం. ఇక్కడ ఓటర్ నమోదు లిస్టుల వ్యవహారంలో మనం చూసేది ఏంటంటే, ప్రధానంగా ఇవాళ బీహార్ తీసుకుంటే ఆయన చెప్పేది బీహార్ లో 65 లక్షల ఓట్ల డిఫరెన్స్ వచ్చిందని. ఈ 65 లక్షల ఓట్ల డిఫరెన్స్ అనేది ఏ రకంగా వచ్చింది? ఒకవేళ 65 లక్షల ఓట్ల డిఫరెన్స్ ఇప్పుడు వచ్చి ఉంటే దీని ఒక ప్రభావం రేపు రానున్న బీహార్ ఎలక్షన్స్ మీద పడుతుంది. ఎందుకంటే మీరు తీసేసిన ఓట్లు కాంగ్రెస్ ఫేవర్ గా పడతాయని తెలిసి నా ఓట్లే తీసేశారనే ఒక భావన, ఆరోపణ. తర్వాత రెండో విషయం ఏంటంటే, మీరు ఇన్ని ఓట్లు తీసేటప్పుడు మీరు అవలంబిస్తున్నటువంటి మెకానిజము అదో క్లారిటీ లేదు అనేటువంటి రెండో అంశం. ఈ రెండు అంశాలు ప్రధానంగా రాహుల్ గాంధీ గారి వాయిస్ లో ఒక పక్కన ప్రస్తుత సందర్భానికి సంబంధించి చెబుతూనే, ఇంకో పక్కన ఆయన గత 2014 ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు, 2018 కావచ్చు, 2023 కావచ్చు, ఈ 3 సందర్భాలలో కూడా వివిధ స్థాయిలో ఫ్రాడ్ జరిగింది అనేటువంటి అంశం. కర్ణాటక కూడా ఆయన చెప్తున్నట్టు ఏంటంటే, కర్ణాటకలో ఎలక్టోరల్ లిస్టులలో జరిగిన అవకతవకల విషయం కొన్ని బయటికి తీస్తూ, తర్వాత పోలింగ్ డేకి సంబంధించి కూడా ఆ రోజు ఫామ్ 17 కి తర్వాత కౌంటింగ్ టేబుల్ మీదకి వచ్చిన తర్వాత ఆ డిఫరెన్స్ ఆఫ్ ఓట్ సంఖ్య, దాని విషయంలో పదే పదే ఎలక్షన్ కమిషన్ సాయంత్రం 5 వరకు వాళ్ళు ఏదైతే వాళ్ళు బులెటిన్స్ ఇస్తున్నారో ఆ బులెటిన్స్ కి మరి ఓటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇమ్మీడియట్ గా చూస్తే దాదాపు అక్కడ ఒక 5% 15% మధ్యలో వేరియేషన్ ఉంది. 8% యావరేజ్ గా ఉందని చెప్తున్నారు. 8% ఏదైతే యావరేజ్ డిఫరెన్స్ ఆఫ్ ఓట్స్ ఉందో అది చాలా గెలుపు ఓటములకు అనేది అది నిర్ణయించేటువంటి విధము. అది మీ కంట్రోల్లో లేకుండా ఎలా ఉంటుంది? ఎందుకంటే సాయంత్రం 5 వరకు తర్వాత పోలింగ్ బూత్ లలో నిలబడేటువంటి లైన్ లో నిలబడే వాళ్ళ సంఖ్యలు చూసుకుంటే కౌంటింగ్ టేబుల్ మీదకి వచ్చేసరికి, లేదా ఆ తర్వాత మీరు నెక్స్ట్ డే అయినా ఇమ్మీడియట్ గా అనౌన్స్ చేయకుండా ఒక్కోసారి 1 month టైం తీసుకొని మీరు అనౌన్స్ చేశారు. ఎందుకు అనౌన్స్ చేశారు? ఎందుకు ఆ డిఫరెన్స్ ఆఫ్? ఇవన్నీ అంశాలు వివిధ సమయాల్లో రేజ్ అయినటువంటి అంశాలను, అంటే ఇప్పుడు మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు కదా రావు గారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చేసిన ఎలిగేషన్స్కి అయితే ఒక స్ట్రాంగ్ బేస్, అంటే 1 2 3 4 5 ఇష్యూస్ ఒక స్ట్రాంగ్ బేస్ చేసుకునే ఆయన అన్నట్టు ఒక 6 నెలలు మేము దీని మీద చాలా పెద్ద వర్క్ చేసామని. డెఫినెట్గా చేయకుండా ఆ స్థాయి నాయకుడు మాట్లాడరు.
సో ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ బేస్ దీనికి ఉందనుకోవాలా మరి కామెంట్స్కి? ఎగ్జాక్ట్లీ. అంటే అంటే డెఫినెట్ గా వాళ్ళు గతంలో ఎలక్షన్ కమిషన్ లో జరిగిన కొన్ని వాటికి సమాధానాలు రానటువంటి సమాధానాలు బేస్ చేసుకుంటూ ఓకే, వాళ్ళు కొన్ని ఇన్ఫరెన్సెస్ డ్రా చేయబోతున్నారు అనేది అప్పుడు అర్థమవుతుంది. రైట్. దయాకర్ గారు, సో రాహుల్ గాంధీ గారు పేల్చిన బాంబు అంటే అణుబాంబు త్వరలో మీరు పేలుస్తాము, అసలు పునాదులు కదులుతాయి అన్నారు. ఎలక్షన్ కమిషన్ పునాదులు, అలాగే ఇప్పుడు అధికారంలో ఉన్న వారికి సంబంధించి